దుర్గాదేవి, కాళీమాత, పోలేరమ్మ వంటి దేవతల మెడలో నిమ్మకాయల దండ కనిపిస్తుంటుంది. పూలదండలు ఉన్నప్పటికీ ఎందుకు ప్రత్యేకంగా నిమ్మకాయల దండని సమర్పిస్తారో చాలా మందికి సందేహం వస్తుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం నిమ్మకాయకు ప్రతికూల శక్తులను ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు. అందుకే భక్తులు తమపై ఉన్న దిష్టి, ఈర్ష్య, నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలని కోరుకుంటూ అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పిస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారు ఉగ్రరూపంలో ఉన్నప్పుడు నిమ్మకాయలోని పులుపు గుణం ఆమె ఉగ్రతను తగ్గించి శాంతిని కలిగిస్తుందని చెబుతారు. అందువల్ల నిమ్మకాయలు ఆమెకు ప్రీతికరమైనవి భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుదోష నివారణకు నిమ్మకాయల దండ సమర్పించడం శుభప్రదంగా భావించబడుతుంది. ముఖ్యంగా రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయతో దీపం వెలిగిస్తే వివాహం, ఉద్యోగం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఉంది. శాస్త్రీయ కోణంలో చూస్తే పూర్వకాలంలో జాతరలు, ఉత్సవాల్లో ఎక్కువ మంది గుమిగూడేవారు. అప్పుడు నిమ్మకాయల సువాసన గాలిని కొంతవరకు శుద్ధి చేసి అంటువ్యాధులు వ్యాపించకుండా సహాయపడేది. ఇలా ఆధ్యాత్మికం, పురాణం, జ్యోతిష్యం, శాస్త్రం ఈ 4 కోణాల్లో కూడా నిమ్మకాయల దండకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.